క్వశ్చన్. ఏఐ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహించడానికి ఇటీవల ఎవిదియతో ఏ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆప్షన్ A. తెలంగాణ, ఆప్షన్ B. కర్ణాటక, ఆప్షన్ C. ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ D. తమిళనాడు. The correct answer is ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్. ఏఆర్వీఆర్ మరియు సేల్స్ఫోర్స్ B2C కామర్స్ క్లౌడ్పై ఆన్లైన్ కోర్సులను అందించడానికి సిద్ధంగా ఉన్న సంస్థ ఏది? ఆప్షన్ A. ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ B. ఐఐటి బొంబాయి, ఆప్షన్ C. ఐఐటి మద్రాస్ ప్రవర్తక్, ఆప్షన్ D. ఐఐటి కాన్పూర్. The correct answer is ఐఐటి మద్రాస్ ప్రవర్తక్. క్వశ్చన్. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2022 నుండి 23లో భారతదేశంలో తీవ్ర పేదరికం రేటు ఎంత? ఆప్షన్ A. 27.1%, ఆప్షన్ B. 10.2%, ఆప్షన్ C. 5.3%, ఆప్షన్ D. 15.8%. The correct answer is 5.3%. క్వశ్చన్. అమెరికన్ ప్రతినిధి బృందం ఎక్కువ కాలం ఉండేలా ఇటీవల భారతదేశంతో వాణిజ్య చర్చలు జరిపిన దేశం ఏది? ఆప్షన్ A. చైనా, ఆప్షన్ B. యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ C. యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ D. జపాన్. The correct answer is యునైటెడ్ స్టేట్స్. క్వశ్చన్. జూన్ 18న మొదటి యాంటీ సబ్ మెరైన్ షాలో వాటర్ వార్షిప్గా ఏ భారతీయ నౌకాదళ నౌకను చేర్చనున్నారు? ఆప్షన్ A. ఇన్స్ విక్రాంత్, ఆప్షన్ B. ఇన్స్ అరిహంత్, ఆప్షన్ C. అర్నాలా బ్యాక్కొటేషన్, ఆప్షన్ D. ఇన్స్ చక్ర. The correct answer is అర్నాలా బ్యాక్కొటేషన్. క్వశ్చన్. మోసపూరిత విధానాలపై స్వీయ ఆడిట్ నిర్వహించాలని CCPE ఏ కంపెనీని ఆదేశించింది? ఆప్షన్ A. రిలయన్స్ రిటైల్, ఆప్షన్ B. టాటా గ్రూప్, ఆప్షన్ C. కామర్స్ వేదికలు, ఆప్షన్ D. అదానీ గ్రూప్. The correct answer is కామర్స్ వేదికలు. క్వశ్చన్. కోర్టులను ఆశ్రయించకుండా అక్రమ వలసదారులను బహిష్కరించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించబడిన 1950 చట్టాన్ని ఉపయోగించాలని యోచిస్తోంది? ఆప్షన్ A. మణిపూర్, ఆప్షన్ B. త్రిపుర, ఆప్షన్ C. అస్సాం, ఆప్షన్ D. నాగాలాండ్. The correct answer is అస్సాం. క్వశ్చన్. పాకిస్తాన్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడానికి ఏ దేశం అంగీకరించింది? ఆప్షన్ A. యుఏఈ, ఆప్షన్ B. ఖతార్, ఆప్షన్ C. సౌదీ అరేబియా, ఆప్షన్ D. ఇరాన్. The correct answer is సౌదీ అరేబియా. క్వశ్చన్. అంతరిక్షంలో కండరాల పునరుత్పత్తిపై నాసా మరియు ఇస్రో సంయుక్త అధ్యయనం కోసం ఏ భారతీయ నగరం స్థానంగా గుర్తించబడింది? ఆప్షన్ A. న్యూఢిల్లీ, ఆప్షన్ B. చెన్నై. ఆప్షన్ C. అందించిన కథనాలలో పేర్కొనబడలేదు. ఆప్షన్ D. ముంబై. The correct answer is అందించిన కథనాలలో పేర్కొనబడలేదు. క్వశ్చన్. ఏ రాష్ట్రంలో మహాకుంభ్ పన్నుల పెరుగుదలకు మరియు ఆర్థిక వృద్ధికి దారితీసింది అని ఒక నివేదిక పేర్కొంది? ఆప్షన్ A. మధ్యప్రదేశ్, ఆప్షన్ B. రాజస్థాన్, ఆప్షన్ C. ఉత్తరప్రదేశ్, ఆప్షన్ D. గుజరాత్. The correct answer is ఉత్తరప్రదేశ్.